అది తెలుగు మీడియం. అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది, వాలంతారి ఉన్నది, అలాగే హిమాయసాగర్ చెరుకు ఆనుకొని కొన్ని అడవి ప్రాంతాలు లాంటి ప్రాంతాలు ఉన్నాయి ఇక్కడ. అలాగే శంషాబాద్ ఏరియాలో కూడా అడవి టైపు కొద్ది అడవి ప్రాంతాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఈ గంధం చెట్లకు సంబంధించి గంధం చెట్లు ఉన్నాయి చాలా ప్లేసుల్లో. బయట చూస్తే మనం ఈ చెట్లను ఐడెంటిఫై చేయలేము. అయితే ఈ గంధం చెట్లని కొట్టి దొంగతనం చేసి చెట్లను కొట్టి తీసుకెళ్ళి అమ్మే ఒక ముఠాని మా రాజేంద్ర నగర్ డివిజన్ డిఐ అశోక్ గారు, సిఐ సురేష్ గారు ఇద్దరు కలిపి ఆ టీంతో ఒక 15 మందిని ముఠా అరెస్ట్ చేయడం జరిగింది. వీడు మోయిన్ అని గంగారం విలేజ్ ఉన్నది, కొండాపూర్ మండల్ సంగారెడ్డి దగ్గర. అక్కడ నివాసి. ఇతను 40 సంవత్సరాలు ఉంటాయి. ఇతనికి మోయిన్కి అతను టోటల్ కింగ్ పిన్ ఆ గ్రూప్కి. అందరూ ఆ ఊరిని పక్క వాళ్ళందరూ పోగు చేసుకొని ముందు వచ్చి ఐడెంటిఫై చేసుకుంటారు చెట్లు ఎక్కడ ఉన్నాయో. అది చేసుకుని దాన్ని ఫోటోగ్రాఫ్ చేసుకుంటారు. దానికి వెళ్ళేప్పుడు దానికి ఒక మార్క్ పెట్టేస్తారు 2 రోజుల ముందు. నైట్లో మెల్లగా ఎవరు తెలియకుండా యూనివర్సిటీలో ఉన్న ఈ గంధం చెట్లు అలాగే వాలంతారి ఉన్నాయి, శంషాబాద్ ప్రాంతాల్లో ఉన్న చెట్లని సుమారు 4-5 సంవత్సరాల నుంచి అభివృద్ధి చేస్తున్నారు. అలాగే ఈ మధ్యలో యూనివర్సిటీలో ఒక 18 చెట్లు కొట్టడం జరిగింది. అది మేము కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాల ఆధారంగా ముందుగా తీసుకెళ్తున్న ఒక ఆటోని ఐడెంటిఫై చేశారు మా క్రైమ్ టీము. ఆటోని ఐడెంటిఫై చేసి ఆటోని నిర్బంధించి ఆటో డ్రైవర్ని పట్టుకుంటే ఎవరైతే తీసుకెళ్ళి అక్కడ అమ్ముతున్నారో వారు 4 ముందు అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత మోయిన్ అని మెయిన్ అతను సూత్రధారి. వీళ్ళని తీసుకెళ్ళి అఫెన్స్ చేయించే వ్యక్తిని. ఇతను ఇక్కడ చెట్లు కొట్టేసి క్లియర్గా దీని ఆటోలో తీసుకెళ్ళి చేవెలలో అష్రఫ్ అని అతను ఆయిల్ కంపెనీ వచ్చింది. అతనికి అంత 200 రూపాయలకు కిలో కొంటాడు వీళ్ళ దగ్గర. 2,000 రూపాయలకు కిలో కొనుక్కుంటాడు. కొనుక్కొని దాన్ని మళ్ళీ ఆయిల్ రూపంగా మార్చుకొని అగరబత్తీలకు సోపులకు అతను అమ్ముతుంటాడు. అష్రఫ్ని ఎవరైతే రిసీవర్ కింద ఉన్నాడో అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ ఇందులో 15 మంది అరెస్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా ఎక్సెప్ట్ ఆటో వాడు తెప్పించి మిగతా 13 మంది కూడా గంగారాం చుట్టుపక్కల విలేజ్, కొండాపూర్ మండల్, సంగారెడ్డి జిల్లా వీళ్ళంతా అఫెండర్లు. 2014 కేసు కూడా మేము సాల్వ్ చేయడం జరిగింది. 6 కేసులు అగ్రికల్చర్ యూనివర్సిటీలో 3 కేసులు, శంషాబాద్లో 1 కేసు, అట్లాగే అక్కడ ఏ పోలీస్ స్టేషన్ అనేది లాస్ట్ మోయినాబాద్ ఒక పోలీస్ స్టేషన్ కేసు. మొత్తం 6 కేసులకు సంబంధించి 50 కిలోల గంధం చెక్కను సీజ్ చేయడం జరిగింది. దీనికి వాళ్ళు ఇక్కడ నుంచి ఆటోలో తీసుకెళ్ళి 2 కార్లు తీసుకెళ్ళి చేవెళ్ళ అనేవారు అష్రఫ్కి. అందులో ఒక కాలీస్ వెహికల్ అలాగే ఇంకొకటి ఇన్నోవా వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది. 15 మంది అరెస్ట్ చేసి 4 ముందే అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాము. ఈ రోజున నిన్న 12 మంది అరెస్ట్ చేశాము, ఇంక్లూడింగ్ అష్రఫ్ రిసీవర్. తీసుకెళ్ళి రిమాండ్ పెడుతున్నాము. సరే, మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుంది? వీళ్ళు ఎంత అమ్ముతున్నారు? వీళ్ళకి 2,000 రూపాయల కిలో లెక్క అతనికి అష్రఫ్కి అమ్ముతున్నారు ఇక్కడ. దీని మార్కెట్ వాల్యూ మేము చేసిన ఇన్వెస్టిగేషన్ ఆధారంగా, విచారణ ఆధారంగా సుమారు ఇది 10,000కు ఉన్నట్టుగా మాకు మార్కెట్. అంటే గంధం కూడా రకరకాల గంధాలు ఉంటాయి ఇక్కడ. ఇది కొద్దిగా తక్కువ వాల్యూ ఉంటుంది, కొద్దిగా మనకి రాయలసీమకి వెళ్ళిపోతే, ఇంకా అవతలకి వెళ్ళిపోతే, తిరుపతి ప్రాంతానికి వెళ్ళిపోతే రేట్ ఎక్కువ ఉంటుంది. శ్రీశైలవడంలో కూడా రేట్లు బాగుంటాయి, మంచి చెట్లు ఉంటాయి. ఇక్కడ కొద్దిగా నీటి సరఫరా సరిగ్గా ఉండదు కాబట్టి కొంచెం చెట్లు అడవి ఉంటాయి. ఈ మోయిన్ అనే గ్రూపే వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ముఖ్యంగా మనము యూనివర్సిటీకి వెళ్ళిపోయి ఏ చెట్టో మనం ఐడెంటిఫై చేయలేము. ఇక్కడ టోటల్గా వీళ్ళకి ఐడియా ఉన్నది గంధం చెట్లు ఎలా ఉంటాయని చెప్పి వాళ్ళు ముందే ఐడెంటిఫై చేసుకొని దాన్ని ఫోటోగ్రాఫ్ చేసుకుంటారు. దాన్ని మీ చెట్టుని దానికి ఒక మార్క్ పెట్టుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు ముందు ఐడెంటిఫై చేసుకొని ఇంకో 2 రోజుల తర్వాత నైట్లో వచ్చి ఆ చెట్టుని కొట్టేసి జాగ్రత్త రోడ్ పైకి వచ్చి ఆటోలో తీసుకొని వెళ్ళిపోతారు. ఆటో డ్రైవర్తో సహా 2 కాలీస్ వెహికల్ అలాగే సుమో వెహికల్ రిసీవర్తో సహా మొత్తం 14 మంది అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ 12 మందిని మేము రిమాండ్ తరలిస్తున్నాం.